లోకం మీద ఎటువంటి కన్నతండ్రి అయినా తన సంతానం అభివృద్ధి చెందాలి, తన కడుపులో పుట్టిన వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు చెడ్డో పడ్డో పనిమంతులు కావాలి, వాళ్ళు హాయిగా బతుకుతుంటే నేను కళ్ళారా చూసి ఆనందంగా ఉండాలి అనుకుంటాడు. కానీ ఈ కసాయి తండ్రి ఏం చేసిండంటే ఇక చూడండి. నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా, నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా. ఇక నాన్న అంటే నాన్న నడిచే దేవుడు, నడిచే దేవాలయము అంటే నాన్న అంత గొప్పగల్లోడు, నాన్న అంత విలువగల్లోడు, నాన్న అంటే ఆ రకంగా మనం గౌరవం ఇవ్వాలి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్న పాఠాలు. కానీ ఈ కసాయి తండ్రి కాట్ల కలువ, ఈయన చేతులకు జట్టలు పుట్ట, ఈయన చేతులకు నరుపలు మొలవ, పోరగాడు చదువు బాగా చదువుతలేడని ఉచితార్థంగా కొట్టి 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 ఓ బస్త సంచిలో మూట కట్టి చెరువులో పడేసినాడు. నుల్లా ఈయన పీరికెం పీకయ్యా, ఈయన తలపండు వాళ్ళగా. ఇక చూడు రే పాపం, చుట్టుపక్కల ఉన్నోళ్ళు కనిపెట్టి అరే ఏందిరా ఏమో మూట కడకపోతున్నావు ఏం కదరా అంటే కుక్క పిల్ల అని జవాబు ఇచ్చిండట ఈయన. అంతగానం పాడుపడ ఇక గిట్ట నడుస్తుందిలా లోకం మీద. నానా అంటే నానా అనే పేరుకు గౌరవం లేకుండా చేస్తుర్రులా కొంతమంది దగులుబాజీ బద్మాషిగాళ్ళు. పాపం పోరగాని పానం ఎంత అల్లాడిందో, ఎంత జీవి కొట్లాడిందో కానీ పాపం ఈ పోరగాని బాధ వింటుంటే గోసరి వెళ్తుందిలా పానము. దింపి అది ఆటోలో తీసుకుపోయి వేస్తున్నాడు. ఏంది అన్న కుక్క అంటున్నాడు. అన్నాక నేను చూసి దగ్గరకు వాడు ఎక్కిపోతున్నాడు. దాన్ని లేచి కాలుతో దొక్కిండు, ఎక్కిపోతున్నాడు. నేను వచ్చి చూస్తే వడ్డీ డాడీ నేను బడిపోతా అంటున్నాడు. అంటే అది తీసి నేను ఈ పొజిషన్కి పోతే అది గీతాలు వస్తలేదు చేస్తలేదు. దాన్ని ఇంకా సంచి చించి చేతికి ఇట్లా కట్టిండు, ఇట్లా కాళ్ళ కట్టిండు, సంచిలో దిగేసిండు, వేసిండు. ఇప్పుడు తీసుకొచ్చి ఇంకా ఇప్పుడు ఆ సంచి మూతి నువ్వే ఇచ్చినావా? కుక్క పిల్ల అంటున్నాడా? అది అన్నాడు కుక్క పిల్ల అని. ఏం పెట్టలే, అది అర్థనే ఉండగా నీళ్ళలో వేసిండు. ఇంత ఎత్తుకుని పోయింది. ఆ నీళ్ళు కొన్ని నీళ్ళు వేసిండు. ప్లాస్టిక్ కవర్ గోసండి, బియ్యం గోసండి. అన్న మీరు అక్కడ నుండి బయటకు వస్తారా? ఇట్లా గొర్రె పిల్లలు కొట్టుకుని వస్తున్నారా? రోజు అటుకెళ్ళి వస్తాడు. నేను ఆవులం కట్టేస్తుంటే అటుకెళ్ళాను.